3 ఉంది, ఇక్కడ 1 ఉంది. దీనికి కంపారిజన్ ఇక్కడ 2 ఉంది, 4 ఉంది, 1 ఉంది. అంటే ఇక్కడ చూడండి ఈ 2, 1, 2, 1 ఒకదానికొకటి పక్కనే ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి 5, 6 ఉంది, 6, 4 ఉంది. ఇక్కడ 1, 6 ఉంది, 6, 4 ఉంది. ఇక్కడ 6, 4 ఉంది, ఇక్కడ 6, 4 ఉంది పక్కన. కానీ ఈ రకంగా మనకి ఇది క్లోజ్డ్ డై ఇచ్చాడు కదా, దీన్ని ఓపెన్ డై చేస్తే ఇందులో ఏది వస్తుందని చూపించారు. ఇక్కడ బాగా గమనించండి మీరు. ఇక్కడ 2కి 5 అనేది ఆపోజిట్ అవుతుంది, అలాగే 4కి 6 ఆపోజిట్ అవుతుంది, 1కి 3 ఆపోజిట్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్ని చూసుకున్నట్టయితే 1కి 3 వచ్చింది కదా, పైన క్వశ్చన్ చూసుకున్నట్లు 1, 3 పక్కన వచ్చాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేవచ్చు. ఓకే. సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే 1కి 3 ఆపోజిట్ అవుతుంది, అలాగే 4కి 5 ఆపోజిట్ అవుతుంది, అలాగే 2కి 6 అనేది ఆపోజిట్ అవుతుంది. ఓకే. పై ఆప్షన్లో మనం పైన ఇచ్చిన క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1కి 3 ఇందులో ఉంది, 1, 3 పక్కన ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేసేవచ్చు. బాగా గమనించండి. థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. 2కి 6 ఆపోజిట్ అవుతుంది, 1కి 5 ఆపోజిట్ అవుతుంది, అలాగే 4కి 3 అనేది ఆపోజిట్ అవుతుంది. ఓకే. ఇచ్చిన క్వశ్చన్ని అది క్లోజ్డ్ అయి కట్టి మనం చూసుకున్నట్లయితే బాగా గమనించండి. ఇక్కడ 1కి 5 ఇందులో ఎక్కడైనా ఉందా, పక్కన కానీ ఆపోజిట్లో లేదు. ఓకే. నెక్స్ట్ 4, 3 కూడా కంపేర్ చేయండి. 4, 3 పక్కన ఎక్కడైనా ఉన్నాయా చూడండి ఒకసారి, లేదు. అలాగే 1కి 5 కూడా లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. డౌట్ ఉంటే ఫోర్త్ ఆప్షన్ కూడా చూసుకోవచ్చు. 1కి 5 ఆపోజిట్ అవుతుంది, 3కి 6 ఆపోజిట్ అవుతుంది, 4కి 2 అనేది ఆపోజిట్ అవుతుంది. ఓకే. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, బాగా చూడండి. 1కి 5 కానీ, 3కి 6 కానీ, 4కి 2 కానీ ఎక్కడైనా ఉందా చూడండి. 4, 2 పక్కన మనకు కనిపించాయి కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ చేసేవచ్చు. అంటే ఇవి క్లోజ్డ్ నుంచి ఓపెన్ డైకి ఈ విధంగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. అంటే పక్కన ఉన్నవి ఆ పై దీనిలో కింది దీనిలో ఆప్షన్స్లో మనకి ఉండకూడదు, ఉన్నాయంటే ఎలిమినేషన్ చేసేయవచ్చు, లేని దాన్ని మన కరెక్ట్ ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకోండి. మనకి నెంబర్ సిస్టంలో మనకి చూసుకున్నట్లయితే మిస్సింగ్ నెంబర్స్ని మనం చూసుకుంటాం, అలాగే మిస్సింగ్ లెటర్స్ కూడా ఉంటాయండి. ఈ విధంగా మనకి ఒక ఆర్డర్ ఇస్తాడు, ఈ గ్యాప్ని మనం ఫిల్ చేయాలి. ఓకే. ఇక్కడ ఏంటి ఇచ్చాడు, XY/YZ/Z/YXY/Y/XZ/Y ఫస్ట్ మనకి ఈ రకంగా ఇచ్చేటప్పుడు ఫస్ట్ మనం దాన్ని డివైడ్ చేసుకోవాలి. ఏ విధంగా డివైడ్ చేసుకోవాలనుకుంటే ఆప్షన్స్ బట్టి డివైడ్ చేసేసుకోవాలి. ఆప్షన్స్ బట్టి ఏ విధంగా డివైడ్ చేసుకుంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయో మనం క్యాలిక్యులేషన్ చేసేసుకోవాలి. ఓకే. ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 2 స్లాష్ కూడాను మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ఉన్నాయి కదా, అంటే 18 వచ్చాయి మనకి. ఓకే. ఈ 18లో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఎన్ని ఇచ్చాడు మనకి లెటర్స్, 1, 2, 3, 4, 5, 6 ఆప్షన్స్ ఇచ్చారు కదా. 6 ఎంతలో మనకి 18 వస్తుంది, 6 3 జార్లే కదా మనకి. అంటే ఇచ్చిన ఈ ఆల్ఫాబెట్స్లో ఉన్నాయి కదా, ఆల్ఫాబెట్ లెటర్స్ ఉన్నాయి కదా, దీన్ని మనం 3 కింద 6 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవాలి. ఓకే. 1, 2, 3. ఓకే. 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3. ఓకే. ఈ రకంగా మనం ఆల్రెడీ వేరియేషన్ చేసేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఏ విధంగా ఫిల్ చేసుకుంటే ఇక్కడ బాగా గమనించండి, మనకి ఈ మొత్తం దీనిలో ఓన్లీ XYZలు మాత్రమే రిపీట్ అవుతున్నాయి చూడండి. ప్రతి దీనిలో XYZలు రిపీట్ అవుతున్నాయి కదా. ఈ XYZలో రిపీట్ అవుతున్నప్పుడు ఏం చేయాలి, అక్కడ మనకి ఏది మిస్ అయిందో నెంబర్ రాసేయండి. ఓకే. ఇక్కడ X ఉంది, Y ఉంది, XYZలో ఏది మిస్ అయింది, Z మిస్ అయింది, అంతే కదా. Z అనేది ఇక్కడ రాసేసుకోండి. నెక్స్ట్ YZలో ఇక్కడ ఏది మిస్ అయింది, X మిస్ అయింది. ZYకి ఏది మిస్ అయింది, X మిస్ అయింది. YZ తర్వాత ఏది మిస్ అయింది, Z మిస్ అయింది. YXకి ఏది మిస్ అయింది, Z మిస్ అయింది. Zకి Yకి ఏది మిస్ అయింది, X మిస్ అయింది. అంటే మనకి ఈ యొక్క డాష్లో మనం ఏంటంటే రాసుకున్నాం, ZX, X, ZX. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఇది ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్ అని కదా ఉంది, మనం ఇది రాసింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అనేది అవుతుంది. ఓకే. ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఈ రకంగా మనకి ఫజల్ ఇచ్చాడు. ఈ ఫజల్ని ఏ రకంగా చేసేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే దీనికి ఇది ఏ రకంగా వచ్చింది చూడండి. ఈ 22095 నుంచి 20 నుంచి 784 మనం మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 1425 వస్తుంది, అంతే కదా. ఈ 1425ని 95తో
మనం డివిజిబుల్ చేసేసుకుంటే మనకి 15 రావడం అనేది జరుగుతుంది. ఈ రకంగా చూడండి. ఓకే, 95 1 ఇంత 95, నెక్స్ట్ 475 వస్తుంది, 595 475 వస్తుంది. ఓకే, అంటే ఈ రకంగా మనకి ఇక్కడ 15 వచ్చింది, అంతే కదా. నెక్స్ట్ అదేవిధంగా ఈ సెకండ్ దాన్ని కూడా చూసుకున్నట్లయితే 3249ని 1444లో మన సబ్స్ట్రాక్ట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 1805 వస్తుంది కదా. ఈ 1805ని 95తో మనం డివిజిబుల్ చేసేసుకుంటే ఎంత, 95 1 95. ఓకే, ఎంత ఉంటుంది, ఇంకా 85 ఉంటుంది. నెక్స్ట్ ఈ 5 ఇక్కడ చేసుకుంటే 9లా ఎంత మనకి 855 వస్తుంది. ఓకే, అంటే ఇది వచ్చింది. అంటే మనకి ఇది మనం ఏ రకంగా రాసుకోనుకుంటే 4489 నుంచి సమ్ ఆఫ్ దిస్ ఎక్స్, ఈ నెంబర్ని ఎక్స్ అనుకుంటా, బై 95తో కదా డివిజిబుల్ చేసాం, ఆ నెంబర్ని 95 ఈ రకంగా వేసేసుకుందాం. ఓకే, ఈ రకంగా వేసుకున్న తర్వాత మనకి ఎంత రావాలి, 13. కాబట్టి ఈ రకంగా వేసుకున్నాక మీరు లెక్క మొత్తం చేస్తే టైం అయిపోతుంది. ఈ రకంగా వేసుకోండి, -x ఈక్వల్స్ టు 13. ఇక్కడ ఇటు డివైడెడ్ బై ఎందుకంటే ఇటు వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం డిజిటల్ సమ్ యూజ్ చేసుకుని ఆప్షన్ చూసుకొని మనం ఆప్షన్ని చెక్ చేసుకొని ఆన్సర్ చేసేసుకున్నాం. ఓకే, డిజిటల్ సమ్ చూసుకుంటే చివర డిజిటల్ యూనిట్ల ప్లేస్లో 530 ఎంత మనకు వస్తుంది, 15 వస్తుంది, అంటే చివర 5 వస్తుంది. ఇక్కడ ఇది ఏంటిది మనకి, ఇది రైట్ సైడ్ ఇది. ఓకే, రైట్ సైడ్ మనకి ఎంత 5 వస్తుంది, లెఫ్ట్ సైడ్ కూడా మనకి 5 రావాలి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఒక 9 ఉంది, 9 ఉందంటే కంపల్సరీగా 5 రావాలంటే దేంతో మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి, 4తో సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇచ్చిన ఆప్షన్స్లో 4 చివరి ఎక్కడ ఉంది మనకి, ఓన్లీ థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది థర్డ్ కింద ఇట్టుంది. లేకపోతే మీకు టైం ఉంటే కంపల్సరీగా మనం క్యాలిక్యులేషన్ చేసుకుని ఆన్సర్ ఇదే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.